నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీ ఫలితాలపై మోదీ ఇంకా రాహుల్ గాంధీ ఫైట్. మరి కేంద్రంలో చక్రం తిప్పబోయేది చంద్రబాబు నాయుడు గారైనా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే ఏపీ ఫలితాలపై మోదీ ఇంకా రాహుల్ గాంధీ గారు ఫైట్ అని, అండ్ కేంద్రంలో ఇంకా కీలక పాత్ర వహించేది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? 6 దశల్లో పోలింగ్ అయిపోయింది. 7వ దశ పోలింగ్ రేపు 1వ తారీఖు. దేశంలో 90% ఎలక్షన్ కంప్లీట్ అయింది. ప్రపంచంలోనే ఇదో పెద్ద ప్రజాస్వామ్య యజ్ఞంగా మన ఎన్నికలు నడిచినప్పుడు ఇప్పుడు ఫలితాల్లో మనం చూసాం. ఏది మోడీ 3.0. నిన్నటిదాకా వేవ్ ఉందనుకున్నారు, కానీ ఇండియా కూటమి బీజేపీ కూటమిని బాగా నిలువరించిందని, ఉత్తరాదిలోనే బీజేపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోందని, రామాలయం మంత్రం వర్కౌట్ అవ్వలేదని మనకి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు యాక్చువల్గా బీజేపీ ఏం ఆశించింది? ఆర్టికల్ 370 రద్దు, రేపటి ఇంపాక్ట్ 370 సీట్లు వస్తాయి అనుకున్నారు. ఆర్టికల్ 370 వాళ్ళకి 370 సీట్లు సొంతంగా వస్తాయి. అలయన్స్గా 404 సీట్లు రికార్డు స్థాపించాలన్నట్టుగా వాళ్ళు ఒక లక్ష్యం పెట్టుకుని ఎన్డీఏకి దూరమైన పార్టీలను కూడా పొత్తులోకి మళ్ళీ ఆహ్వానించిన దీంట్లో తెలుగుదేశం, అకాలీదళ్ ఇవన్నీ కూడా మళ్ళీ యాడ్ అయ్యాయి. యాడ్ అయిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతోంది? బీజేపీ ఇవాళ దక్షిణాదిలోనే బాగా బలపడి ఉత్తరాదిలో వీక్ అయిందంటున్నారు. ఇప్పుడు ఒక వర్షన్ ఏంటంటే 230 సీట్లు వస్తే గొప్ప అంటున్నారు. 250 సీట్ల లోపే మోడీ బలం అంటున్నారు. మనం చూసాం ఆయన యోగేంద్ర యాదవ్ ఇచ్చినటువంటి ఆ అంచనా కూడా తెలుగుదేశం ఏపీలో బాగా మంచి పొజిషన్లో ఉంది. 18 స్థానాలు వాళ్ళు గెలుస్తున్నారు. ఇక్కడ కూటమి ఆంధ్రప్రదేశ్లో మోడీ భాగస్వామ్య పక్షాల్లో, బీజేపీ భాగస్వామ్య పక్షాల్లో తెలుగుదేశం తప్ప ఇంకా మిగతా అన్నీ కూడా ఎదురెత్తున్నాయి. ఒక రకంగా బీజేపీకి అవి గుదిబండలుగా మారాయి అన్న ఆయన అంచనాలు గనక నిజమైతే ఇక మరి చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో ఇవాళ అందరి దృష్టి ఏంటి? తెలుగుదేశం, జనసేన ఇవాళ ఎవరిని బలపరుస్తారు? ఇప్పుడు రాహుల్ ఆయన మరి తెలుగుదేశం మద్దతు కావాలని ఆయన కోరే అవకాశం ఉందా? ఎన్డీఏలో భాగస్వామి తెలుగుదేశం. ఏది మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడి ప్రచార సభలు మనం చూసాం, ప్రజాగళం. దీన్ని దాటి చంద్రబాబు ఇండియా కూటమికి మద్దతు ఇస్తారని మనం అనుకోం. కాకపోతే మోడీ మొన్నొచ్చిన మెజారిటీ వచ్చే అవకాశం లేదు. మొన్న ఎన్ని వచ్చాయి? బీజేపీకి 303 ఎంపీ సీట్లు వచ్చిన దీంట్లో అక్కడ బీహార్లో తేజస్వి యాదవ్ స్వీప్ అంటున్నారు. నితీష్ కుమార్ అటు ఇటు గెంతుల వల్ల ఇప్పుడు నితీష్ కుమార్ మళ్ళీ ఎటు వచ్చాడు? బీజేపీ వైపు రావడం వల్ల నితీషే బీజేపీకి ఒక గుదిబండ అయ్యాడని, బీహార్లో బీజేపీ ఫలితాలు తగ్గటానికి అతని కారణం అంటున్నారు. నెక్స్ట్ మహారాష్ట్ర పరిస్థితి అదే, రాజస్థాన్లో కూడా అదే పరిస్థితి. ఆప్ అధ్యక్షుడు అక్కడ ముఖ్యమంత్రి, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని జైల్లో పెట్టడం, అది కూడా బీజేపీకి అక్కడ వ్యతిరేక అంశంగా మారిందని, దాని ప్రభావం ఢిల్లీ, హర్యానా, పంజాబ్ పైన కూడా పడిందని, ఇండియా కూటమికి అదొక సానుకూల అంశంగా మారిందని మనం మీడియాలో చూస్తున్న దీంట్లో. ఇవాళ బీజేపీ నార్త్లో ఎన్ని సీట్లు కోల్పోతోంది, సౌత్లో ఎన్ని సీట్లు యాడ్ అవుతున్నాయి, దీన్ని బట్టి రాబోయే ప్రభుత్వం డిపెండ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఏదైనా శుభశకునాలే, అంతా మంచే, ఆల్ ఈజ్ వెల్. ఎందుకని? మెజారిటీ కనుక తగ్గితే అప్పుడు ఆయా రాష్ట్రాలకు బెనిఫిట్ ఎక్కువ జరిగే అవకాశం ఉంది. ప్రధాని మోడీ కనుక పోయినసారిలాగా అధిక మెజారిటీ వస్తే ఏమవుతుంది? ఇక ఆయన కొండెక్కి కూర్చుంటారు. ఏది ఎవరి ప్రయోజనాలు, ఏ రాష్ట్ర ప్రయోజనాలు చూడకుండా ఆయన జాతీయ ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు, తన గుజరాత్ ప్రయోజనాలే లక్ష్యంగా ఆయన పనిచేసే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా 3 నుంచి ఒక 30-40 సీట్లు పడిపోతే తెలుగుదేశం, జనసేన, ఇతర ప్రతిపక్షాల బలంతోనే ఇవాళ మోడీ ప్రభుత్వం ఏర్పడేటట్లయితే
ఆయా రాష్ట్రాలకు మాత్రం అది మహర్దశ. మనం చూసాం వాజ్పేయి హయాంలో ఏ విధంగా అయితే తెలుగుదేశం అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి వాజ్పేయి నిధుల వర్షం కురిపించారు. ఏది స్వర్ణ చతుర్భుజి క్వాడ్రిలేటరల్ రోడ్స్ కానీ, ఆ తర్వాత ఇక్కడ ఇన్సూరెన్స్ అథారిటీ ఏర్పాటు కానీ, హైదరాబాదులో ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ ఎయిర్పోర్ట్, అనేక అభివృద్ధి కోణాలు మనం చూసాం. ఏది చంద్రబాబు ఏది అడిగితే అది ఇచ్చాడు అప్పట్లో ప్రధాని అదే వాజ్పేయి. పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది, రోడ్స్ డెవలప్ అయ్యాయి, కంపెనీలు వచ్చాయి, పెట్టుబడులు వచ్చాయి, ఉద్యోగాలు యువతకి ఏర్పడిన పరిస్థితి. అప్పట్లో వాజ్పేయి కూడా జోక్ చేశాడంటారు చంద్రబాబుతో, బాబు నిన్ను వదిలేస్తే రాజధానిని కూడా తీసుకెళ్ళి హైదరాబాద్లో పెట్టుకుంటావు, ఢిల్లీని కూడా ఎత్తుపోయి హైదరాబాద్లో పెట్టుకునేటట్టున్నావు అని జోక్ చేశాడని చంద్రబాబు చెప్పేవాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళా అదే వస్తుందా? కేంద్రంలో బలహీన ప్రభుత్వం ఉంటే 5 ఏళ్ళు సుస్థిరంగా ఆ ప్రభుత్వాన్ని కాపాడుకుంటే అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం, సమాన ప్రాధాన్యత సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాలకు నిధులు సమానంగా డిస్ట్రిబ్యూట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా కేంద్రంలో ఒకే పార్టీ గంపగుత్తగా పూర్తి ఆధిక్యతతో కనుక ఉన్నట్లయితే రాష్ట్రాల ప్రయోజనాలను కాలరాయటం మనం చూసాం ఇన్నేళ్ల అనుభవంలో. ఇప్పుడు చంద్రబాబు మళ్ళా ఇంకోసారి కీలకం కానున్నాడా జాతీయ రాజకీయాల్లో? చంద్రబాబు జనసేన వచ్చే బలం ఎంపీ సీట్లే రేపటి కేంద్ర ప్రభుత్వాన్ని డిసైడ్ చేయబోతున్నాయా? దేశం అందరి దృష్టి ఇవాళ వీటిపైనే ఉంది. అటు ఈ కూటమి తెలుగుదేశం జనసేన రాహుల్కి మద్దతు ఇస్తే రాహుల్ ప్రధాని, మోడీకి మద్దతు ఇస్తే మోడీ ప్రధాని అయ్యే అవకాశం ఉంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తథ్యం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు హోదా ఇస్తేనే మేము ఇండియా కూటమికో బీజేపీ కూటమికో మద్దతు ఇస్తామని పట్టుబట్టే అవకాశం ఉంది. కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి నిధులు, విభజన చట్టం హామీలు ఇన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. వాటిని సాధించడంలో జగన్మోహన్ రెడ్డి విఫలమైన పరిస్థితుల్లో ఇది ఒక సువర్ణ అవకాశంగా మారే అవకాశం ఉంది. అంటే తెలుగుదేశం జనసేన ఈ అలయన్స్కి 18 ఎంపీ సీట్లు రావడం అదొక కోణం, అదొక మైల్ స్టోన్. దాంతోపాటు బీజేపీకి కనుక మెజారిటీ తగ్గితే 303 సీట్ల నుంచి ఒక 30-40 సీట్లు అది పతనమైతే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు ఏదడిగితే అది తథ్యం. అంటే ఇప్పటివరకే చూసుకున్నట్టయితే కూటమి మీద కొన్ని డౌట్లు ఉండే కదా సార్, అంటే పోలింగ్ ముందు వరకు కూడా కొన్ని డౌట్లు ఉండే. మరి ఆ డౌట్లు అన్నీ అధిగమించి మరి ఈసారి కూటమికి ఛాన్స్ ఉందంటారా? అంటే 3 పార్టీలు ఆంధ్రాలో పోటీ చేస్తున్నాయి, వైసీపీ పార్టీ ఒక సైడ్ అయిపోయింది. మరి ప్రజలు ఎవరిని ఎంచుకునే అవకాశం ఉందంటారు? ఇక్కడ ప్రభంజనం అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన వేవ్ ఉందంటున్నారు. ఇప్పుడు అదే కదా యోగేంద్ర యాదవ్ చెప్పింది కూడా 18 ఎంపీ సీట్లు గెలుస్తున్నారని. అమిత్ షా కేంద్ర హోంమంత్రి చెప్పారు ఏమని, 15 ఎంపీ సీట్లు కొడుతున్నామని, లేకపోతే 118 అసెంబ్లీ సీట్లు గెలుస్తున్నామని. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం 25 సర్వేలు చెప్తున్నాయంటే వారు వన్ సైడ్ అయిపోయినట్లే. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల అభ్యర్థులు కూడా ఇవాళ ఎవరు పత్తా లేకుండా పోయారంటే ఇంకా వాళ్ళు గెలుపుపై ఆశలు వదిలేసుకున్నట్టుగానే మనకు కనపడుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కీలకం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి. ఆంధ్రప్రదేశ్లో గెలిచే ఎన్డీఏ కూటమే రేపు ఢిల్లీలో కూడా కీలకం కనుక అయినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు ఏదడిగితే అది జరిగే అవకాశం ఉంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.